MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. ఎవడ్రా నువ్వు? తుర్రుమని లోపలికి వెళ్ళిపోతున్నావు. నల్లబట్ట కప్పుకుంటే కనిపించను అనుకున్నావా? ఎవడ్రా నువ్వు? నేను బ్యాట్‌మ్యాన్ని. బ్యాట్మెన్ వా? మరి బ్యాట్ ఏది? నువ్వు ఎవరివి? నేను వాచ్మెన్. మరి వాచ్ ఏది? కరెక్టే, వాచ్ కొనాలి. ఏంటి సార్ సడన్గా ఇంత లవ్? పియానో ప్లే చేస్తే కానీ ప్రియ గుర్తురాదా? నీకు ఈ పియానోకి ఒక సిమిలారిటీ ఉంది. ఈ పియానోలానే నీలో కూడా నాకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. నీకు నేర్పించినా? నేర్పించు. ఖర్చు అవుతుంది. ఏం కావాలి? ఇప్పుడు కాదు కానీ అడిగినప్పుడు కాదనకుండా ఇవ్వాలి. యా ష్యూర్. ప్రామిస్? ప్రామిస్. ఏంటా గొడవ? ఎడున్నాడు మీ సారు? మీ సార్ని రమ్మను, లేకపోతే మమ్మల్ని పైకి పోనే, మేము మాట్లాడాలి. ఇక్కడనే ఉండురి, నేను పోయి మా సార్ని అడిగి వస్తా. రేయ్, ఎవరో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమో తెలియదు సార్, లోపలికి వస్తున్నారు. ఎవరా మీరు? మేము మీ ఇంటికి పనికొచ్చినాం. నా పెళ్ళం పైన మేడ మీద నుంచి పడి చనిపోయింది కదా మీ ఇంట్లో. అయితే డబ్బులు ఇచ్చా కదా అప్పుడే. 50,000 ఏం సరిపోతాయి సార్, మాకు ఇంకా డబ్బులు కావాలి. రేయ్, ఫస్ట్ ఎక్కడి నుంచి పోండ్రా. పైసలు ఇయ్యందే పోయేది లేదు. రేయ్, మనిషి చచ్చిపోతే మీరు పట్టించుకోరా? అడుక్కు తినే నా కొడకల్లారా, డబ్బులు కావండి అడుక్కొని పారేస్తా. తాగొచ్చి గొడవ చేస్తారా? మర్సనంగా మాండి సార్, తిడతారేంది? ఎందుకు నడుస్తారు? మీకు మరేంద్రా? రేయ్, ఇక్కడ నుంచి పోతారా లేదా? పోలీసు మళ్ళీ కొడతావా? మా ఆడకూతురు మీ ఇంట్లో చనిపోయింది. మీ ఇంట్లో కూడా ఓ ఆడకూతురు ఉంది. నా పెళ్ళ ముసురు ఊరికే పోదు. అమావాస్య రోజు చెప్తున్నా, అంటే అవుతుంది మీకు. గేట్ వేసాయి పదండి లోపల. పదరా. ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థమైతలే. హే, నువ్వేంటి ఫేస్ ఎలా పెట్టావు? భయంగా ఉంది గౌతమ్. వాళ్ళు ఉసురు అమావాస్య అని ఏదేదో అంటున్నారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయచ్చు కదా రాజీవ్. షడప్రియా, అడుక్కోవడానికి కూడా పద్ధతి ఉంటది. బ్లడీ ఇడియట్స్. తాగి నైట్కి వచ్చి గొడవ చేస్తారా? రాస్కెల్స్. అలాంటివన్నీ చెప్పి భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. ఇవన్నీ మామూలే ప్రియా, దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నువ్వు లోపలికి వెళ్ళు. సరేరా, నాకు చిన్న పని ఉంది, నేను బయటకు వెళ్తున్నా. లంచ్కి రావట్లేదు. రే, ఒక్క డ్రాప్కే ట్రాప్ చేసావా? ట్రాప్ ఏంట్రా? రే, నాకు తెలుసులేరా, పార్టీలు కలిసిన రేఖ లంచ్కి రమ్ముందా? సరేరా, ప్రియాకి అప్పుడే చెప్పకు, తప్పుగా అనుకుంటుంది. ఓకే కూల్, బాయ్. బాయ్. సార్ సార్, ఒక్క నిమిషం. ఇంట్లో ఉండే మూడో మనిషి మీరేనా సార్? కొత్తగా వచ్చిన వాచ్మెన్ నువ్వేనా? అవును సార్. గుడ్. అయినా ఊళ్ళోనే పని చేసుకోకుండా సిటీకి ఎందుకు వచ్చావు? అది నాకు సినిమా యాక్టర్ కావాలని బాగా కోరిక సార్. ఎప్పటికైనా మా ఊరు లీలామల్ సెంటర్లో ఒక్కసారి నన్ను నేను చూసుకోవాలని ఆశ. అందుకే రాజమౌళి గారు బాహుబలి సినిమాకి ఆర్టిస్టులు కావాలన్నారు కదా సార్, పరిగెత్తుకొచ్చిన. ఆ సినిమా నేను చేసిన సార్. ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ కొంచెం టైం ఉందన్నారు. అందుకే అప్పటిదాకా ఖాళీ ఉండేందుకని ఇంట్లో పనికొచ్చిన సార్. ఓ గుడ్. సార్, ఇందాక వచ్చిన లెవెల్ సార్. ఆడ మనిషి అంటున్నారు, డబ్బులు అంటున్నారు, అమావాస్య అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఎవరు సార్ వాళ్ళు? కన్స్ట్రక్షన్ వర్కర్ ఒకరు పైనుంచి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయింది. వాళ్ళ మనుషులే వీళ్ళు. డబ్బుల కోసం గొడవ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ వచ్చిన వస్తారు, జాగ్రత్త. లోపల రానివ్వకు. అలాగే సార్.
ఇంట్లో అమ్మాయి చనిపోయిందా? ఈరోజు అమావాస్య. అసలే నాకు చిన్నప్పటి నుంచి అర్రర్ సినిమాలు అంటే భయం. I don't ever slow up, no I don't take shit. I got no love for the first date fakeness. के लिए If you coach wanna और play गौतम, tough bad. and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last. Yeah. ఐస్ క్రీమ్ Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Learning the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and let you go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant modern kingdom for the taking. అవును, తాగేసి వచ్చి నా మీద పడ్డావు అనుకో, ఏంటి నాకు సేఫ్టీ? అసలే పెళ్లి కావాల్సిన వాడిని. వద్దు.
so strong. So like my mom. ఓకే రుతు బాయ్. హలో అవును అవునా ఏమైంది ఎప్పుడు అసలు ఏం జరిగింది ఎనీథింగ్ సీరియస్ నేను ఇవాళ హైదరాబాద్ వస్తున్నాను థ్యాంక్స్ ఫర్ ఇన్ఫార్మింగ్ ఏం జరిగింది? రాజీవ్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారట ఎందుకు? ఏమైంది? తెలీదు నేను ఇవాళ హైదరాబాద్ వెళ్తాను ఓకే 2 డేస్లో ఫైనల్ ఎగ్జామ్ అయిపోగానే నేను వస్తాను. ఓకే గాట్ టు గో బాయ్ బాయ్. హలో వాట్ ఈస్ దిస్ ప్రియా అసలు ఏమైంది రాజీవ్కి డాక్టర్వి నువ్వా నేనా? వాట్ అసలు ఇంత జరుగుతుంటే నువ్వేనా నాతో మాట చెప్పుండొచ్చుగా చెప్తే ఏం చేసేవాడివి? వచ్చి సేవలు చేసేవాడివా? అయినా మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రియా ఐ ఓకే ఆరు నెలల క్రితం యువర్ సో హెల్దీ ఆల్ ఆఫ్ ఎ సడన్ హాస్పిటలైజ్ అయ్యావు చాలా రోజుల నుంచి స్లీపింగ్ డిసార్డర్స్ సెడేషన్ లేదే నిద్రపోలేకపోతున్నావు బీపీ అవుట్ ఆఫ్ కంట్రోల్ గుండెదడ రోజు ఇష్టం వచ్చినట్టు తాగుతున్నావు ప్రియా కాల్ చేస్తే చాలా రూడ్గా మాట్లాడి కాల్ మధ్యలోనే కట్ చేసింది మీ ఇద్దరికి ఏదైనా గొడవ ఏం జరిగిందో చెప్పరా అలా నోరు మూసుకుని కూర్చుంటే నాకు ఏం తెలుస్తుంది నా పెళ్ళానికి దయ్యం పట్టిందిరా. వాట్ అవును, ప్రియాకి దయ్యం పట్టింది. దయ్యం పట్టడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా నీకు తెలీదురా, ఇప్పుడు ప్రియా 6 నెలల క్రితం నువ్వు చూసిన ప్రియా కాదు, పూర్తిగా మారిపోయింది. చూసావుగా, హాస్పిటల్ నన్ను చూడటానికి గోవా నుంచి నువ్వు వచ్చావు కానీ ఇంటి నుంచి అది వచ్చిందా? సడన్గా నా గురించి పట్టించుకోవడం మానేసిందిరా. నా గురించి వదిలే, తన గురించి తానే పట్టించుకోవట్లేదు. ఎప్పుడు రాజు అంటూ నా చుట్టూ తిరిగే ప్రియ రాత్రి అయితే చాలరా చుక్కలు చూపిస్తుందిరా. తనతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. తన పక్కన పడుకొని ఉత్సాహపడుతుంది. ఎన్నో రాత్రి నిద్రపోకుండా రాత్రి టీవీ చూస్తా కూర్చొని తెలుసా. అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పరా